నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్. ఏప్రిల్ 4వ తేదీన విచారణకి రావాలి. అయితే రఘురామ కృష్ణంరాజు గారి కస్టడీ టార్చర్ కేసుకు సంబంధించి ఐపీఎస్ సునీల్ నాయక్ అలాగే బోర్గెడ్ అనిల్ కి అయితే వీళ్ళిద్దరూ 4వ తేదీన ఒకేసారి విచారణకు హాజరు అవుతారా, లేదా సరే ఒకవేళ హాజరైన తర్వాత వాళ్ళే విచారణలో ఏం సమాధానం చెప్తారు? ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే మా శాలిని, మా వీక్షకులు. సార్, రఘురామ కృష్ణంరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి ఇది ఎప్పటి నుంచో కొనసాగుతూనే ఉంది. ఇది ఒక కేసు అయితే ఒక కొలికైతే ఇప్పటికీ రాలేదు. కానీ ఈ కేసుకు సంబంధించి ఐపీఎస్ సునీల్ నాయక్కి నోటీసులు అయితే ఇచ్చారు, అలాగే బోర్గెడ్ అనిల్కి కూడా నోటీసులు ఇచ్చారు. మరి వీళ్ళిద్దరిని కలిసి విచారిస్తే ఏం జరుగుతుంది, ఆ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఇది చాలా విచిత్రమైనటువంటి కాంబినేషన్ అమ్మా. ఒక ఆయనేమో ఇప్పుడు బీహార్ పోలీస్ క్యాడర్లో ఐజీగా ఉన్న సునీల్ నాయక్, ఆయన ఆ కస్టోడియల్ టార్చర్ కేసులో అంటే జాతీయ స్థాయిలో సెన్సేషన్గా మారిన రఘురామ్ రాజు గారు కస్టోడియల్. ఆయన ఆనాటికి నర్సాపూర్ లోక్సభ సభ్యుడు, అధికార పార్టీ సభ్యుడు. ఆయన్ని టార్చర్ పెట్టిన కేసులో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన పోరాడుతూనే ఉన్నాడు. రకరకాల స్థాయిల్లో జరిగి మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయనగర్ ప్రస్తుత ఎస్పీ దామోదర్ గారి నేతృత్వంలో ఇప్పుడు దర్యాప్తు సంఘం కొనసాగిస్తుంది విచారణ. సునీల్ నాయక్ ఏమో ఆ కస్టోడియల్ టార్చర్లో కీలక పాత్రధారిగా హాజరవుతున్నాడు. బోరుగడ్డ అనిల్ కుమార్ ఒక నోటోరియస్ పర్సన్, అంటే ఒక రౌడీ షీటరు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని, ఆయన మైనర్ కుమార్తెలను కూడా చాలా అసభ్యమైనటువంటి పదజాలంతో దూషించడం ద్వారా రాష్ట్రంలోనే ఒక చిల్లర వ్యక్తిగా మారిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్ చేసి విచారణ చేసిన సందర్భంలో బుద్ధుడికి గనక బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయినప్పుడు పోలీసులు వాళ్ళ సహజ రీతిలో ప్రశ్నించినప్పుడు ఆయనకి నిజమైన జీవితం ఏంటో అప్పుడు తెలిసి వచ్చింది. అప్పుడు రాక ఆయన తెలిసింది ఒకటే జీవితం: మంచిగా తాగాలి, తినాలి, ప్రతిపక్షానికి చెందిన లేకపోతే వ్యతిరేకుల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, మహిళల్ని ఎటువంటి పదజాలంతో అయినా నేను తిట్టొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాకు అసలు తిరుగులేదు అనే విధంగా వ్యవహరించాడు. ఆయన అలాగే ఆ ప్రభుత్వం గౌరవించింది, మన్నించింది. ఆయన మీద ఒక్క కేసు కూడా చేయలే. అంటే ఆయన గుంటూరు సిటీలో కూర్చుని తాడేపల్లి ప్యాలెస్కి కోతవేటు దూరంలో ఇలాంటి దుర్భాషలు ఆడుతుంటే ఏ ఒక్క పోలీస్ అధికారి కూడా పోలీసులు నమోదు కూడా చేయలే. అప్పటికే ఆయన రౌడీ షీటర్, నిజంగా రౌడీ షీటర్గా ఉన్న వ్యక్తి మీద ఎటువంటి చిన్న కంప్లైంట్ వచ్చినా వెంటనే కేసు బుక్ చేసే బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. అతను రాష్ట్రాన్నే వణికిచ్చాడు అతని నోటితోనే. అటువంటిది ఇవాళ ఈ రఘురామకృష్ణరాజు గారి కేసులో బహుశా ఆ రోజున వాళ్ళు సాక్షిగా వేసిన కారణం పోలీసులకి మద్దతుగా ఉంటాడని వేసి ఉంటారు. కానీ ఇవాళ ఆయన పాత అనిల్ కుమార్ కాదు, పాత గవర్నమెంట్ లేదు. ఇప్పుడు నిజంగా గనక ఆయనలో జ్ఞానోదయం అయ్యి, మొన్న మధ్య నేను చూడలేదు కానీ ఎవరో నా ఫ్రెండ్స్ చెప్పారు, పోలీసులు ఆయన మీద కేసు బుక్ చేసి పోలీసులు ఆయన్ని విచారించినప్పుడు వాళ్ళ తరహాలో నాకు జ్ఞానోదయం అయింది, మా ఇంట్లో కూడా మహిళా కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, వాళ్ళు అప్పుడు ఎంత బాధపడి ఉంటారో ఇప్పుడు తెలిసింది అని. అంటే ఎందుకు బాధపడి ఉంటారో తెలిసి ఉంటుందంటే ఆయన్ని ఏ రకంగా అయితే ట్రీట్ చేయాలో ఆ రకమైన మర్యాదలు ఇచ్చారు. రోజుకి కిలో చొప్పున బరువు తగ్గానని ఆయనే చెప్పాడు. అంటే పోలీసులు ఏ రకమైనటువంటి బాడీ మాసేజ్ చేశారనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ బాడీ మాసేజ్ చేసినప్పుడు రోజుకి 1 కిలో చొప్పున ఒక 40 రోజులు ఉన్నాడు అనుకోండి పోలీస్కి కస్టడీలో, బాడీ ఎంత లైట్ అయిపోద్ది, మనసు కూడా, శరీరం కూడా. అంతకుముందు ఆయనకి మెడ తిరిగేది కష్టంగా ఉండేది, ఎందుకంటే ఆయన తిను తాగుడు అట్లా ఉండేది, ఆయన రాజస్వం అట్లా ఉండేది. అంటే రాజశేఖర్ రెడ్డికి సొంత బావమరిదిని అన్నట్టుగా మాట్లాడేవాడు. మా బావే ముఖ్యమంత్రి, అతనికి బావమరిదిని నేను, మా బంధువు ఆయన, నేను ఏదైనా మాట్లాడతాను, పోలీసులు కానీ చట్టాలు కానీ ఎవడో ఏ పార్టీ కూడా నన్ను ఏం చేయలేదు అనుకున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా చాలా చిటికిన వేలతో ఇసిరేస్తాను అన్నట్టు మాట్లాడాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు మహిళలను నా దగ్గర తీసుకురండి, ఏం చేయాలో అది చేస్తానని కూడా చెప్పాడు. ఏం చేస్తానో తెలుసు కదా మీకు అని కూడా. అంటే అతనికి ఎంత పోలీసులతో కానీ ప్రజలతో కానీ టీవీ ఛానల్స్లో నేను ఇట్లా మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా, రేపు పరిస్థితులు ఇట్లాగే ఉంటాయా, మా బావగారు జగన్మోహన్ రెడ్డి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంటాడా, ఒకవేళ ఆయన దిగిపోతే ఇవన్నీ కూడా రికార్డెడ్ అవుతున్నాయి, రేపు కేసు పెడితే నన్ను పోలీసులు తీసుకెళ్తే మరి వాళ్ళు నలుగు పెడితే నా పరిస్థితి ఏంటి అనేది తెలవకుండా మాట్లాడినందుకు పోలీసులు గట్టిగానే పెట్టారు నలుగు.
పెట్టినప్పుడు ఇప్పుడు జ్ఞానోదయం అయింది అని అంటున్నారు. మరి కాబట్టి అతను రఘురామకృష్ణరాజు గారిని పోలీసులు టార్చర్ పెట్టిన మాట వాస్తవం కాబట్టి అదే చెబుతాడా, లేకపోతే గతంలో మా బావగారి టైంలో జరిగిన ఈ కేసు గురించి నేను ఏదన్నా తప్పుడు సాక్ష్యం అంటే నిజాలు చెబితే మళ్ళీ నాకేమన్నా ప్రమాదం ఉంటుంది అనుకుంటాడా తెలీదు. ఏదున్నా కూడా ఇప్పుడు ఏంటంటే కేసు తుది దశకు వచ్చింది విచారణ. సునీల్ నాయక్ని కూడా మొన్న కార్నర్ చేసేటప్పటికి అతను తప్పించుకోవడానికి ఏం చేశాడంటే ఒక వ్యూహాత్మకంగా ఆఖరి రోజు విచారణకు రాకుండా నా తల్లికి బాగోలేదనే ఒక పిటిషన్, ఒక అప్లికేషన్ ఇచ్చి జారుకున్నాడు విచారణ నుంచి. ఇప్పుడు ఇందులో సాక్షిగా ఉండి జ్ఞానోదయం అయిన బోరుగడ్డ అనిల్ని కూడా ఇద్దరిని ఎదురెదురుగా పెట్టి సాక్ష్యం కనుక చెప్పిస్తే ఆ విచారణ జరిపితే నిజాలు బయటకు వస్తాయని అయితే అనుకుంటున్నాం. గతంలో బహుశా అతను సాక్షిగా పెట్టినప్పుడు పోలీసులు ఒకటి ఆశించుంటారు, రఘురామకృష్ణరాజు గారికి వ్యతిరేకంగాను పోలీసులకి మద్దతుగాను అసలు ఆ పోలీస్ స్టేషన్కే తీసుకురాలేదు, సిఐడి ఆఫీస్కి అతను కొట్టలేదు, ఏం జరగలేదని చెప్తాడని ఆశించుండొచ్చు. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల్లో అతను వాస్తవాలు కనుక చెప్తే ఖచ్చితంగా ఇప్పుడు సునీల్ నాయక్కే కాదు, సునీల్ కుమార్కే కాదు, ఆనాటి గవర్నమెంట్కి కానీ ఎవరెవరైతే ఇందులో సూత్రధారులు పాత్రధారుగా ఉన్నారో ఇప్పుడు సునీల్ నాయక్ కానీ సునీల్ కుమార్ గారు కానీ RRRతో గట్టు పంచాయతీలు లేవు, వ్యక్తిగతమైన పంచాయతీలు అంతకన్నా లేవు. ఉన్న పంచాయతీల జగన్మోహన్ రెడ్డి గారికి RRRకి ఉన్నాయి కాబట్టి RRRని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రోజు అవసరమైతే భౌతికంగా లేపేయటానికే వాళ్ళు తీసుకొచ్చారనేది అర్థమవుతుంది. కానీ అదృష్టవశాత్తు ఆయన బతికి బయటపడ్డాడు. కాబట్టి ఇప్పుడు రేపు అనిల్ సాక్ష్యం కూడా చాలా కీలకం కాబోతుంది. అనిల్ కూడా ఒక రకంగా ఇందులోంచి తప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తాడని నేను అనుకోను. ఎందుకంటే అనిల్ కూడా ఇంతో అంతో పైకి ఏదో రౌడీజం చేసినా కొంత రాజకీయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తే కాబట్టి జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ఏంటనేది అతను అంచనా వేయగలడు. ఇతను ఎప్పుడన్నా ముఖ్యమంత్రి అవుతాడా, మా బావ అయితే అవ్వచ్చు కానీ అవనప్పుడు నేను గనక వాళ్ళ వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే పోలీసులకి ప్రభుత్వానికి కూడా కంటికి వ్యతిరేకం అవుతాను, వాస్తవాలే చెప్తానని అంటాడా అని నేను చెప్తాడని అనుకుంటున్నా. కాబట్టి తాను ఒకటి తలిస్తే దయ్యం ఒకటి తలిసిందని ఆ రోజున ఒకందుకు వాళ్ళు సాక్షిగా పెడితే ఇవాళ అదే పోలీసులకి ప్రభుత్వానికి వ్యతిరేకమైన సాక్ష్యం చెప్పినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఒకవేళ చెప్పకపోతే కూడా తను కొంత పశ్చాత్తాప పడతాడు. ఎందుకంటే అసలైన వాస్తవాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఆయనకు తెలిసింది ఫస్ట్ టైం. అంతకుముందు రాక నేను ప్రభుత్వానికి బావమరిదిని, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా బావమరిదిని, బంధువునని కూడా చెప్పేవాడు పోలీస్ ఆఫీసర్లతోనూ ప్రజలతో కూడా. దాంతో ఎవరు కూడా ఆయన జోలికి వెళ్ళటానికి భయపడ్డారు. ఉండమాట కూడా కరెక్టే అంటారు, బంధుత్వం లేదని ఎవరు అనరు. కానీ బంధుత్వం అన్నంత మాత్రాన అట్లాంటి మాటలు ప్రత్యర్థులు మాట్లాడిన వ్యక్తి ఎవరు లేరు అంత ధైర్యంగా. మాట్లాడినందుకు మూల్యం చెల్లించలేదని కాదు. కాబట్టి రేపు 4వ తారీఖున విజయనగరం ఎస్పీగా కూడా ఉన్న దామోదర్ గారు అక్కడికే రమ్మన్నాడు నా కార్యాలయానికి. ఎందుకంటే అంతకుముందల్లా సునీల్ నాయక్ని గుంటూరులోనే ప్రశ్నించారు, ఎందుకంటే రిజిస్టర్ అయింది ఇక్కడ కాబట్టి. ఇప్పుడు ఆయన ఎస్పీగా కూడా బాధ్యతలు నెరవేరుస్తూ ఈ విచారణ అధికారిగా ఉండాలి కాబట్టి విజయనగరం ఆఫీస్కే రమ్మన్నారు. కాబట్టి సునీల్ నాయక్ బీహార్ నుంచి ఆయన రావాలి. గతంలో ఆయన కూడా కొన్ని సకలేశాడు, బీహార్ నుంచి ఇక్కడికి రాకుండా అక్కడ తన బలాన్ని చూపించుకున్నాడు. అంటే తను ఫైర్ సర్వీసెస్ ఐజీగా ఉన్నాడు, హోమ్ గార్డ్స్ ఐజీగా కూడా ఉన్నాడు. కాబట్టి అవన్నీ తీసేశారు, ఆ భుజకీర్తులు అన్నీ తీసి కోర్టే చెప్పింది వెళ్ళి బుద్ధిగా విచారణ అధికారి ముందు కూర్చోమని. అంటే వాళ్ళకి ఏంటంటే నేను ఐజీ క్యాడర్ అధికారిని ఒక ఎస్పీ ముందు వెళ్ళి విచారణ తప్పు చేసినప్పుడు ఇవన్నీ ఈ ఐరార్కి పని చేయదు కదా. కాబట్టి ఇప్పుడు అనిల్ కుమార్ సునీల్ నాయక్ ఎదురెదురుగా కూర్చోవటం అంటే అతను ఒక చిల్లర్ క్యారెక్టరు, ఇతను ఒక ఐపీఎస్ ఐజీ క్యాడరు. అంటే మనం చేసిన తప్పుల మూలాన మన స్థాయి ఎక్కడికి దిగజారుతుంది అంటానికి కూడా ఇది ఒక గుణపాఠం. థ్యాంక్ యూ శాలిని, మన వీక్షకులకు.